బీజేపీ దగ్గర ఏపీ పాలిటిక్స్ సంబంధించి అంటే ఎలక్షన్ రిజల్ట్స్ మొత్తం అక్కడ ఉన్నాయి అని చెప్పేసి తెలుస్తుంది. అండ్ ఇంకోటేంటంటే ఇప్పుడు నెక్స్ట్ తిరుమలకి అమిత్ షా రాబోతున్నారు. అక్కడికి విజయసాయి ఆయన టీమ్ అక్కడ కలవబోతున్నారు. టీడీపీ వాళ్ళకి ఆ పర్మిషన్ లేదు అంటే అనుమతి లేదు అని అంటున్నారు. అసలు ఏం జరగబోతుందంటారు? అంటే ఇది ఏందంటే ఎన్నికలు తర్వాత రకరకాల ఊహాగానాలు ఉన్నాయి. ఈ ఊహాగానాలు దాన్నేమంటారు సినిమా భాషలో ప్లాట్ థిక్కెన్స్ అంటారు. అంటే ప్లాట్ థిక్ అయిపోతా వస్తది. సినిమా గడిచే కొద్దీ ఇంటెన్సిటీ థిక్ అవుతూ వస్తుంది కదా! అలాగా అంటే ఒక ఇంటర్వల్ బ్యాంకు దాని తర్వాత రన్నింగ్ స్టోరీ అలాగా ఉంది ఇది గూడా. ఒక వేగం పుంజుకుంటుంది. రకరకాల ఊహాగానాలు వస్తున్నాయి. ఎవరు కూడా ఎగ్జిట్ పోల్స్ బయటకొచ్చే వరకు వెయిట్ చేయట్లేదు. ముందే తెలుసుకుందాం ఎగ్జిట్ పోల్స్ అన్న ఆతృత బాగా పెరుగుతుంది. ఈ కాంటెక్స్ట్‌లో ఒక న్యూస్ వైరల్ అవుతుంది. దీన్ని వైసీపీ వాళ్ళు సర్క్యులేట్ చేస్తున్నారు. ఇదేంటంటే అమిత్ షా తిరుమల రాబోతున్నాడు. సో ఎందుకంటే ఈరోజు ఈవినింగ్‌కి ప్రచారం సమాప్తం అయిపోయింది. ఇంకా వాళ్ళు చేసే పనులేమి ఉండవు. సో ఎన్నికల రోజు ఎలా డీల్ చేయాలనేది సెవెంత్ ఫేజ్ ఫస్ట్ డే జూన్ 1న ఎల్లుండికి ఎన్నికలు జరగబోతున్నాయి. సో ఈ కాంటెక్స్ట్లో అమిత్ షా తిరుమల దర్శనం చేసుకోబోతున్నాడు. అయితే ఆయన విజయసాయిరెడ్డి బృందంతో కలవబోతున్నాడు అన్నది వైసీపీ వాళ్ళు లీక్ చేస్తున్న వార్త. ఇందులో నిజముందా లేదు తెలీదు. అట్లాగే తెలుగుదేశం పత్రికల్లో కూడా ఏమొచ్చాయంటే ఆయన ఇట్లా పర్యటనకైతే వస్తున్నారు తిరుమల పర్యటనకి. బట్ తెలుగుదేశం అంటే పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు కలుస్తున్నాడా లేదనేది తెలియరాలేదు అని రాశారు. అంటే తెలియరాలేదంటే ఏమిటి, ఇంకా కూడా ఎందుకు తెలియరాలేదు, టైం లేదు కదా, కాబట్టి లేదనే మనకు అర్థమవుతుంది. ఉండుంటే ఈ పాటికి ఫ్రంట్ పేజీలు ఊదరగొట్టుండేవాళ్ళు. చంద్రబాబు పవన్ కళ్యాణ్ అమిత్ షా భేటీ తిరుమలలో ఇవన్నీ కొట్టుండేవాళ్ళు. ఇవి కొట్ల ఆల్రెడీ చంద్రబాబు పవన్ కళ్యాణ్ భేటీ మాత్రం లైవ్లు పెట్టారు ఏబిఎన్లు వీళ్ళందరూ. అంటే క్లియర్గా అమిత్ షా తిరుమలకు వచ్చినా కూడా మర్యాదపూర్వకంగా కూడా చంద్రబాబుని పవన్ కళ్యాణ్ ఎందుకు కలవట్లేదు అనేది ఒక ప్రశ్న. రెండో ప్రశ్న ఏంటంటే విజయసాయిరెడ్డి టీం ఒకటి సీక్రెట్గా వెళ్ళి కలవబోతుంది అమిత్ షాని అని ఇంకో ప్రశ్న. ఆల్రెడీ మనం ఒకటి చెప్పుకున్నాము. స్పెక్యులేషన్స్ ఎలా ఉన్నాయంటే లండన్లో కూడా జగన్ని బీజేపీ ప్రతినిధులు కలిశారని ఒక న్యూస్ వచ్చింది. తర్వాత అదేవిధంగా రివర్స్లో రాహుల్ ప్రతినిధులు కలిశారని, దాన్ని షర్మిలానే ఫెసిలిటేట్ చేసిందని కూడా ఇంకొక న్యూస్ వచ్చింది. అంటే ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి అనుకున్నప్పుడు మనకి సెంట్రల్లో బీజేపీకి ఇండిపెండెంట్గా తానే గవర్నమెంట్ ఫామ్ చేసే ఒక మ్యాజిక్ ఫిగర్ 272 సీట్లు రావాలి అవుట్ ఆఫ్ 543. సో 270 సీట్లు వాళ్ళకి వచ్చే అవకాశం కనిపించట్లేదు. అందువల్ల ఒకవేళ ఎన్డీఏ కూటమికి ఏమన్నా వస్తుందా అంటే అది కూడా చెప్పలేము. ఎందుకంటే ఎన్డీఏలో బలమైన పార్టీలు తక్కువే ఉన్నాయి. ఒక చంద్రబాబు ఉన్నాడు, ఇక్కడ టీడీపీ ఉంది, అక్కడ ఎన్సీపీ అజిత్ పవార్ వర్గం ఉంది, శివసేన షిండే వర్గం ఉంది. ఇంత తప్ప పెద్దగా లేదు. అన్నీ చిన్న చిన్న పార్టీలే. తమిళ మానాల్ కాంగ్రెస్, పిఎంకే ఇట్లాంటి తమిళనాడులోనే ఒక 4-5 ఉన్నాయి. పేరుకి 38 కానీ అన్నీ చిన్న చిన్న చోట పార్టీలు. అందువల్ల బీజేపీ ఏంటంటే ఇప్పుడు ఏ ఫేజ్లో ఎలక్షన్లు జరిగే కొద్దీ ఆ ఫేజ్కి సంబంధించిన రిజల్ట్స్ని ఎగ్జిట్ పోల్స్ని తను తెప్పించుకునింది. తను సర్వే టీములను పెట్టింది. మరోవైపు వాళ్ళకి ఆర్ఎస్ఎస్ నెట్వర్క్ లేని ఊరు లేదు, లేని ప్రాంతం లేదు. కాబట్టి ఆర్ఎస్ఎస్ నెట్వర్క్ కూడా ఈ ఎగ్జిట్ పోల్స్ సపరేట్గా ఆర్ఎస్ఎస్ వాళ్ళు కూడా చేశారని చెప్తున్నారు. సో ఈ ఆర్ఎస్ఎస్ తర్వాత తను పెట్టుకున్న టీమ్స్ వీటన్నిటి నుంచి ఎగ్జిట్ పోల్స్ వెళ్ళిపోయినాయి. ఈ 6 ఫేజులకి సంబంధించి ఆల్రెడీ వెళ్ళిపోయినాయి. సో అట్లాగే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కూడా అంటే ఒకటి లోక్సభ, 2 ఇక్కడ రాష్ట్రానికి సంబంధించిన అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కూడా ఎగ్జిట్ పోల్స్ బీజేపీ దగ్గరికి వెళ్ళిపోయినాయని చెప్తున్నారు. అందులో వైసీపీని 110 దాకా సీట్లు వస్తాయి, వైసీపీ గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది అనేది వాళ్ళకి వెళ్ళిన రిపోర్ట్ అనేది చెప్తున్నారు. మనకి అది దాని క్రెడిబిలిటీ ఎంత అని మనం చెప్పలేం. బట్ వస్తున్న వార్త ఇది. దానివల్ల వాళ్ళు వైసీపీ టచ్లోకి వెళ్ళారనేది ఒక వార్త. ఎందుకంటే ఎగ్జిట్ పోల్స్ని విశ్వసనీయత చెప్పలేం, కానీ ఒక్కొక్కసారి మ్యాక్సిమం అయితే 70-80% అవుతాయి. లాస్ట్ ఎన్నికల్లో కూడా 2019లో చూసుకుంటే వాళ్ళకి ఎన్డీఏకి 353 వచ్చాయి, 303 ఏమో బీజేపీకి వచ్చాయి.
అప్పుడు కూడా 242 నుంచి 352 వరకు ఎగ్జిట్ పోల్స్ చెప్పాయి. అంటే ఓవరాల్గా ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా ఆ, నేటి చాణక్య కానీ, ఇండియా టుడే, యాక్సిస్ కానీ వీళ్ళందరూ కూడా కరెక్ట్గానే గెస్ చేయగలిగారు మళ్ళీ మోడీ వస్తున్నాడని. ఆంధ్రప్రదేశ్లో మాత్రమే కొన్ని తెలుగుదేశం వస్తాయని, కొన్ని వైసీపీ వస్తుందని ఎగ్జిట్ పోల్స్ స్ప్లిట్ అయినాయి. ఇక్కడ తెలంగాణకు వచ్చేసరికి కూడా కొన్ని ఎగ్జిట్ పోల్స్ బీఆర్ఎస్ మళ్ళీ గవర్నమెంట్లోకి వస్తుందని చెప్పారు. సో కాబట్టి ఓవరాల్గా తీసుకున్నప్పుడు ఎగ్జిట్ పోల్స్ 10 వచ్చాయనుకో, ఫర్ ఎగ్జాంపుల్ 10లో 6 7 ఒకవైపు అయితే ఉంటున్నాయి. సో అందువల్ల ఎప్పుడో కానీ తప్పవు. ఫర్ ఎగ్జాంపుల్ మొన్న 2022లో ఛత్తీస్గఢ్ ఎన్నికలు అప్పుడు తప్పైనాయి. ఎవరు కూడా కాంగ్రెస్ రాదని చెప్పలేకపోయారు, కాంగ్రెసే వస్తుందన్నారు, కానీ కాంగ్రెస్ రాలేదు. సో అలాగా ఒకవేళ తప్పైన ఎగ్జిట్ పోల్స్ ఎందుకన్నా మంచిది వీళ్ళతో టచ్లో ఉంటే బెటర్ అనేది అనుకుంటున్నారు. ఎట్లాగంటే చంద్రబాబు ఎలాగ ఇంకా బయటికి వెళ్ళడు, సో జగన్తో కూడా మనం టచ్లో ఉండాలి. ఎందుకంటే బీజేపీకి ఆ భయం అయితే స్టార్ట్ అయింది గత కొంతకాలం నుంచి. అందుకనే మనకి ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళని మళ్ళీ రంగంలోకి వదిలి అతన్ని సెపాలజిస్ట్గా మార్చేసి, యాక్చువల్గా అతను ఎప్పుడు సెపాలజిస్ట్ కాదు, అతను పొలిటికల్ కన్సల్టెంట్, కానీ ఈ మధ్య సెపాలజిస్ట్కి మారి పిలిచినా పిలవకపోయినా ప్రతి ఛానల్కి వెళ్ళి అతను ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. చివరికి యూట్యూబ్ ఛానల్కి కూడా ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. ఎప్పుడు ఇలా ఇవ్వలేదు అతను. దాన్ని బట్టే వాళ్ళ కంగారు, వాళ్ళ టెన్షన్ అర్థమవుతుంది బీజేపీకి. సో ఈ టెన్షన్ ఉంది కాబట్టి ఏ పార్టీని కూడా మనం ఎనిమిగా చేసుకోవద్దు, ప్రతి పార్టీతో టచ్లో ఉందాము అనేది బీజేపీ స్ట్రాటజీగా చెప్తున్నారు. అందుకని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఎలాగో ఎన్డీఏలో ఉన్నారు కాబట్టి ఒకవేళ రేపు పొద్దున అక్కడ టగ్ ఆఫ్ వార్ బలంగా ఉండి ఇండియా కూటమి కూడా గవర్నమెంట్ ఫామ్ చేసే పరిస్థితులు ఉంటే జగన్ అటు జంప్ అయ్యే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే జగన్ ముందు నుంచి కూడా ఏం చెప్తున్నాడు, 2019 ఎలక్షన్ ముందు కూడా ఏం చెప్పాడంటే, నాకు 25 సీట్లు ఇవ్వండి మీరు, మన మద్దతుతో అక్కడ కానీ గవర్నమెంట్ ఫామ్ చేస్తే మనం వాడ మెడలు ఉంచి ప్రత్యేక హోదా తెచ్చుకుందాం అనేది జగన్ హామీ. కానీ అది బ్యాడ్ లక్ ఏంటంటే వాళ్ళకి ఇండిపెండెంట్గానే 303 వాళ్ళకే వచ్చేసాయి బీజేపీకి. అందుకని జగన్ అవసరం వాళ్ళకి పెద్దగా లేదు, ఓన్లీ రాజ్యసభలో అవసరమైంది. ఆ మేరకు జగన్ రాజ్యసభలో అంశాల వారి మద్దతు అంటారు కదా, అలాగే బిల్లులను బట్టి మద్దతు ఇవ్వడం, దానికి ప్రతిగా తను కొన్ని రాష్ట్రానికి కొంత ఫండ్స్ తీసుకురావడం, ఇవన్నీ చేయగలిగాడు జగన్. అంటే పెద్ద ఇదేం లేదు, కానీ మిగతా తెలంగాణ రాష్ట్రాలతో పోలిస్తే కొంత బెటర్గానే పర్ఫామ్ చేయగలిగాడు. అంటే సెంటర్తో రేపో మెయింటైన్ చేయగలిగాడు. అయితే ఇప్పుడు రేపొద్దున ఇండియా కూటమి వచ్చి కాంగ్రెస్కి కొంత బలమైన సీట్లు లాస్ట్ ఎలక్షన్ కంటే ఎక్కువ వచ్చాయనుకో కాంగ్రెస్కి, అట్లాంటప్పుడు జగన్ అటు జంప్ అయ్యే అవకాశం ఉంది. అందుకని ముందుగానే మాట్లాడుతున్నారు ఒకటి. అందుకనే మనం గమనిస్తే సిఎస్ని మార్చట్లేదు ఇప్పటివరకు. సిఎస్ మీద రోజు పొంకాలుగా రాస్తున్నారు. ఆయన భూ కబ్జాలని ఏబిఎన్ అయితే లైవ్ పెట్టేస్తుంది, సిఎస్ మార్పు, సిఎస్ బదిలీ అని పెట్టేస్తుంది. ఆల్రెడీ బదిలీ అయినట్టుగానే వాళ్ళు చెప్పేస్తున్నారు. అయినా కూడా ఇప్పటి వరకు అయితే బదిలీ కాలేదు. దీనికి కూడా ఒక కారణం ఏంటంటే బీజేపీ జగన్ని మరీ ఇబ్బంది పెట్టే విధంగా ప్రవర్తించకూడదు. ఎందుకంటే ఆల్రెడీ ఎన్నికల్లో కొంత ఇబ్బంది పెట్టారు జగన్ని. ఎందుకంటే డీజీపీని మార్చడం, చాలామంది ఎస్పీలు మార్చడం, తెలుగుదేశంకి లేదా కూటమికి అనుకూలమైన వాళ్ళని మార్చడం, ఇవన్నీ చేశారు. కానీ సిఎస్ విషయంలో తొందరపడట్లేదు. నిజానికి సిఎస్ని టార్గెట్ చేస్తూ గత వారం నుంచి తెలుగుదేశం మీడియా కానీ, తెలుగుదేశం నాయకులు కానీ, జనసైనికులు కానీ అందరూ సిఎస్ని టార్గెట్ చేస్తున్నారు విపరీతంగా. రోజు పుంకాల వార్తలు వండి వారుస్తున్నాయి తెలుగుదేశం మీడియా. అయినా కూడా వాళ్ళు పట్టించుకోలేదు. అట్లాగే స్టేట్లో పురంధేశ్వరి ఎక్కడుందో కూడా ఎవరికి తెలియదు. బీజేపీ నాయకులు ఎవరు కూడా సిఎస్ మీద ఇప్పటివరకు నోరు తెరవలేదు. అంటే క్లియర్గా బీజేపీ జగన్తో కూడా గొడవలు వద్దు అనే అభిప్రాయానికి వచ్చిందా, ఎందుకు మారింది బీజేపీ అనేది ఇప్పుడు చర్చ అనమాట. అందుకని ఈ నెరేటివ్ వినిపిస్తుంది. బీజేపీకి ఎగ్జిట్ పోల్స్ వెళ్ళాయి కాబట్టి, అందులో జగన్ గెలుస్తాడని ఉంది కాబట్టి జగన్తో మంచిగా ఉందాం